టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇరుకైన రహదారులు, విశాలమైన కూడళ్లు, నిత్య నరకం అనుభవిస్తున్న వాహనదారులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఇంజెక్షన్ కలకలం. బైక్ పై వచ్చి చేతిపై గుచ్చేసి పరారైన దుండగులు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సెకండ్ ఏఎన్ఎంల ఆందోళన. డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన. నిర్మల్లో కిడ్నాపర్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ. దండారి ఉత్సవాలతో సందడిగా మారిన ఆదివాసీ గూడాలు. సాంప్రదాయ రీతిలో నృత్యాలు చేస్తూ ఆకట్టుకుంటున్న గుస్సాడీలు. పట్టణ అభివృద్ధి పేరుతో విశాలమైన రహదారులను కుదించి ప్రధాన కూడళ్లను విస్తరించడంతో వాహనదారులు నిత్య నరకం అనుభవిస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి పడరాని పాటలు పడుతున్నారు. అధికారుల ఆలోచన ఘనంగా ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం సిగ్నలింగ్ వ్యవస్థకు స్వస్తి పలికేందుకే ఇంజనీరింగ్ అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి బలి కావాల్సి వస్తుందంటూ జనం మండిపడుతున్నారు. అటు బల్దియా నేతలు, అధికారులు బరి తెగిస్తున్నారు. పూర్తయిన రోడ్లకు మళ్లీ రీటెండర్లు పిలిచి అడ్డదారిలో లక్షలాది రూపాయలు స్వాహా చేసేందుకు సన్నద్దమవుతున్నారు. జంక్షన్లతో జనం పడుతున్న ఇబ్బందులు, నేతలు, అధికారుల అవినీతి భాగవతంపై అమ్మా న్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పట్టణ ప్రగతిలో భాగంగా చేపడుతున్న రహదారుల విస్తరణ పనులు పలు విమర్శలకు తావిస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు, నేతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వాహనదారులు, పాదచారులు, ప్రజలకు మాత్రం తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. ఇది ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరుకు నిలువెత్తు తార్కాణం. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, బాబు జగజీవన్ రామ్ చౌక్, వినాయక్ చౌక్, అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్లను కూలదోసి అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు. కానీ అందుకనుగుణంగా రోడ్లను విస్తరించకుండా కుదించి వేయడంతో వచ్చిపోయే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఆదిలాబాద్ పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అది స్వాగతించదగ్గ అంశమే. కానీ ఎక్కడైతే అభివృద్ధి జరగడం లేదో, ఎక్కడైతే అభివృద్ధి లేదో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఆదిలాబాద్ టౌన్లో ప్రధాన కూడళ్లలో ఇప్పటికే రోడ్ల నిర్మాణం జరిగింది. రోడ్లను విస్తరించిండు. ఈ రోడ్ల విస్తరణలో భాగంగా పూర్తిగా సిగ్నలింగ్ వ్యవస్థనే తీసేసిన పరిస్థితి ఉన్నది. దానివల్ల ఈ మధ్యకాలంలోనే అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి మనందరికి కనబడుతున్నది. కాబట్టి ఆ సిగ్నలింగ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉన్నదనేది మేము భావిస్తా ఉన్నాం. 4 వైపుల నుంచి ఒకేసారి దూసుకురావడంతో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయన్న వాదన వినబడుతోంది. ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత నిర్ణయం వల్లనే తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూడళ్లు వెడల్పు చేసే ఆలోచన ఉంటే రోడ్లను సైతం ఎన్క్రోజ్ చేసి భవిష్యత్తులో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అంతేగాని కమిషన్ల కోసం ఆశపడి అడ్డదిడ్డమైన పనులు చేపట్టడం సరికాదని ప్రజలంటున్నారు. ఆదిలాబాద్పట్నంలో సంవత్సర కాలంగా చౌకులు వెడల్పు భాగంలో జంక్షన్లు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ పని పూర్తి కాకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు. అంటే సిగ్నల్ వ్యవస్థ మరి నిర్వీర్యం అయిపోయింది. యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు జరిగే అవకాశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ చౌరస్తాలలో వినాయక్ చౌక్ టు ఎన్టీఆర్ చౌక్ కానివ్వండి, ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి పనుల పేరిట మనకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీళ్ళకు ఒక ప్లానింగ్ అనేది లేదు, ఒక పీరియడ్ అనేది లేదు. ఒక పద్ధతి ప్రకారం పోయినట్లయితే ఈరోజు ఒక 2 నెలల లోపల చేయాల్సినటువంటి పనులను 2 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు తీవ్ర ఇక్కట్లను కలిగిస్తున్నారు. మరియు చౌరస్తాల పేరిట మనకు గతంలో స్వాతంత్ర సమరయోధులను కానీ వాళ్ళ స్మారకార్థం మన రాబోయే తరాలకు ఈ పలానా భగత్ సింగ్ చౌక్, పలానా వినాయక్ చౌక్ అని చెప్పేసి మనం దానికి ఒక కారణంతో పెట్టుకున్నటువంటి చౌక్లని వీళ్ళు నామరూపాలు లేకుండా ఈరోజు అభివృద్ధి పేరిట కొత్తగా క్లాక్ టవరు, ఈ టవరు, ఆ టవర్ అని చెప్పేసి వీళ్ళు ప్రజలని తప్పుదోవ పట్టించడానికి ఏదైతే పనులు చేస్తున్నారో ఇప్పటికన్నా మానుకొని గతంలో ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లతోనే అభివృద్ధి పనులు చేస్తూ చౌరస్తాలలో ముఖ్యంగా
ఆ చౌరస్తాకు సంబంధించిన జాగా పెద్దగా తీసుకొని రాకపోకలకు చిన్నగా చేస్తూ మరియు చుట్టుపక్కలున్న ఎన్క్రోచ్మెంట్ తీయకపోవడం ద్వారా ఇది అభివృద్ధి కాదు, ఇది వాళ్లకు అనుకూలంగా చేసుకున్నటువంటి వాళ్ళ కోసం చేసుకున్నట్టు పని అన్నట్టు మాకు అనిపిస్తున్నది. మరోవైపు పట్టణ ప్రగతి పేరుతో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున దోపిడీకి తెరలేపుతున్నట్టుగా తెలుస్తోంది. అడ్డదారిలో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని కాజేయాలని చూస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. దాదాపు పూర్తయిన పనులకు రీటెండర్లు పిలిచి హడావిడిగా పనులు ప్రారంభించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 48 లక్షల రూపాయల్ని అప్పనంగా జేబులో వేసుకునేందుకు ప్రయత్నం జరుగుతున్నట్టుగా తేటతెల్లమవుతోంది. గతంలో వేసిన రోడ్లను అర్ధాంతరంగా వదిలేసి మళ్లీ ఇప్పుడు కొత్తగా రీటెండర్లు పిలవడం, ఫినిషింగ్ వర్క్ పేరుతో బిల్లులు లేపుకోవడం వెనుక బడా నేతల హస్తమున్నట్టుగా బల్దియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. వాస్తవానికి 5-6 నెలల కిందటే ప్రధాన జంక్షన్ల వద్ద బీటీ రోడ్లు వేశారు. ఫినిషింగ్ టచ్ పనులు పూర్తి చేయకుండా వదిలేశారు. సదరు మున్సిపల్ అధికారులు దీన్ని ఆసరాగా చేసుకుని నేతల అండదండలతో నిధుల స్వాహాకు వ్యూహం పన్నినట్టుగా బహిర్గతమవుతోంది. బీటీ రోడ్డు నిర్మాణం పేరుతో మళ్లీ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పడం విమర్శలకు తావిస్తోంది. గతంలో నిధులు మంజూరైనాయి, వాటియే పని పూర్తి కాకుండా మళ్ళీ కొత్త టెండర్లు వేసే ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. దీని మీద టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పట్టణ ప్రగతి దీంట్లో చాలా అనేక అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఒకటే పనికి 2-3 రకాల నిధులు తీసుకొచ్చి మరి దాంట్లోనే బిల్లు లేపే ప్రయత్నాలు చేస్తారు. దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలి. ఇప్పటికే ఆదిలాబాద్లో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ చౌకలలో కూడా దాదాపు 48 లక్షల అవినీతి జరిగినట్టు మరి తెలుస్తామని దీని మీద విచారణ చేయాలి. పట్టణంలో అభివృద్ధి పనులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతోనే బల్దియాలో అవినీతి రాజ్యమేలుతోందన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. పట్టణంలోని ఏ ప్రగతి చేపట్టాలన్నా, అది కార్యరూపం దాల్చాలన్నా మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసి పరిపాలన అనుమతులు పొందిన తర్వాతనే టెండర్ నిర్వహించి పనులు పట్టాలెక్కించాలి. అంతకుముందే అధికారులు అంచనాలు రూపొందించడంతో పాటు ప్రతిపాదనలు రెడీ చేయాలి. కానీ అందుకు భిన్నంగా ఈ వ్యవహారం సాగినట్టుగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. మున్సిపాలిటీలో పూర్తి ఆదిలాబాద్లో అవినీతి అయిపోయింది. మున్సిపాలిటీలో కుంభకోణాలు పెద్ద జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం కుంభకోణాల నిలయంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అవినీతి అక్రమాలకే నిలయంగా మారిపోతున్నాయి. ఆదిలాబాద్లో అనేక అవకాశాలు జరుగుతాయి. దీని మీద సమగ్ర దర్యాప్తు జరగాలి. గల్లీలలో కూడా రోడ్లలో అక్రమాలు, డబల్ బిల్లు లేపడం చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఇంటి పర్మిషన్లో కానీ అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిబంధన ఒకటి, జరిగేది ఒకటి ఉన్నాయి. ఈ వ్యవస్థ మారాలి. బల్దియా అధికారులు చెప్పినట్టు అవి పాత పనులే అయితే 48 లక్షల రూపాయల వ్యయంతో కొత్తగా టెండర్ పిలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పూర్తయిన రోడ్లకు తుది మెరుగులు దిద్ది ప్రజాధనాన్ని లూటీ చేయడమే దీని వెనుకున్న అసలు రహస్యమన్న వాదన ఉంది. ఎక్కడైతే కూడళ్లలో ఇంతకు ముందే బీటీ రోడ్లు వేసి ఉన్నాయి, ఆ రోడ్ల దగ్గరనే మళ్ళీ రోడ్లు వేయాలని టెండర్లు పిలిచే విధంగా మున్సిపాలిటీలో వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇది అవినీతి అక్రమాలకు పాల్పడే విధంగా జరుగుతున్నాయి అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఈ మున్సిపాలిటీలో ఈ కూడళ్లలో రోడ్ల నిర్మాణంలో జరిగే అవినీతిని అరికట్టాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 టౌన్ ప్రాంతంలో అనేక ఏరియాలలో అసలు రోడ్లే లేని పరిస్థితి, నాలీలు లేని పరిస్థితి ఉన్నది. ఇక్కడ వేసే టెండర్లు ఆ రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లకు అదేవిధంగా నాలీలను ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించి పట్టణ ప్రగతిని ఆ విధంగా ప్రజలకు చేర్చే విధంగా మున్సిపాలిటీ యంత్రాంగం కదలాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కూడళ్ళు ఉన్న దగ్గర మళ్ళీ రోడ్లేసి అవినీతి అక్రమాలు చేస్తామంటే మేము సహించేది లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించి నిజాల్ని బయటపెట్టాలని, సూత్రధారులెవరు, పాత్రధారులెవరో నిగ్గు తేల్చి అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఓ యువకుడికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంజెక్షన్ ఇచ్చి పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబీకులు చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత తదుపరి వైద్య చికిత్సలు అందిస్తామని రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జయసింగ్ వెల్లడించారు.
मेज रोकने के बाद आप चोर आदमी तो आप कैसे करते हैं? दुश्मनी है कि శ్రీకాంత్ జాదవ్ సన్ ఆఫ్ చంద్రకాంత్ నరసాపుతాండ నుంచి కేసు వచ్చింది. ఆయన కంప్లైంట్ ఏంటంటే నాకు ఇద్దరు వచ్చి ఎవరో నేను పోతా ఉంటే వాళ్ళకి నమస్తే కొట్టాను, నాకు బలవంతంగా నాకు లెఫ్ట్ ఆర్మ్ మీద ఇంజెక్షన్ ఇచ్చారని చెప్తున్నాడు. అటువంటి ఇంజెక్షన్ పేరు చెప్తున్నాడు, క్యాండిడేట్ పేరు కూడా చెప్తున్నాడు. రిమ్స్ వచ్చిన తర్వాత మా డాక్టర్ ఫీచర్స్ మేము అందరం చూసి ప్రజెంట్ ఇప్పుడు 4 hours స్టేబుల్ ఉన్న పేషెంట్ బీపీ అని మెయింటైన్ అయితే సాచురేషన్ మెయింటైన్ అవుతుంది. మేము అబ్జర్వేషన్లు పెట్టాము. 24 hours వరకు పేషెంట్ ఏమైతే కూడా చెప్పలేము, పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు స్టేబుల్ ఉన్న పేషెంట్. वो दुकान के ऊपर जा रहा था बिस्किट पूड़ा वो लेने को, तो इंजेक्शन वो फाइनेंस वाले है करके नहीं कि गाड़ी रुका दिया कहते, गाड़ी रुका दिया तो उसके पास अब बोल ना करके उसके पास गया तो एक हाथ पकड़ लिया कहते, ऐसा हाथ पकड़ ले तो एक इंजेक्शन दे के गाड़ी उनकी घुमा के लेके गई. इस पास से लौट के वो दो जने थे कहते, दो भी वही लिमिट डाल के थे कहते, मुँह के बंद किया ऐसा. मालूम है वो ఇక సెకండ్ ఏఎన్ఎంల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సెకండ్ ఏఎన్ఎంలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ ఏరియర్స్ ను వెంటనే చెల్లించాలన్నారు. లేని పక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమూల కిరణ్, సహాయ కార్యదర్శి బొచ్చ ఆసన్న, సెకండ్ ఏఎన్ఎంల కన్వీనర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి 2 ఏఎన్ఎంలందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓలకు ఈరోజు ధర్నా చేసి రిప్రజెంటేషన్ చేస్తున్నాం. వారి ద్వారా కమిషనర్ మేడంకు 2 ఏఎన్ఎంల సమస్యలు ఏవైతే ఉన్నాయో 2 ఏఎన్ఎంలను దాదాపు 15-16 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. ఈ కాంట్రాక్ట్లో ఉన్న ఏఎన్ఎంలందరినీ 2 ఏఎన్ఎంలందరినీ రెగ్యులర్ చేయాలి. అట్లాగే సుప్రీంకోర్టు ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఇచ్చిందో దాని ప్రకారంగా 31,500 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అట్లాగే మహిళా ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళకు మెటర్నిటీ లీవ్స్ కూడా ఇప్పటి వరకు వేతనంతో కూడిన లీవ్స్ లేవు కాబట్టి ఆ లీవ్స్ కూడా ఇవ్వాలని కాంట్రాక్టు సెకండ్ ఎన్హెచ్ఎం అనే స్కీమ్ వర్కర్లుగా గుర్తించి మా చేత మేము దేనికి అర్హులం కాము అని బాండ్ పేపర్లు కూడా రాయించుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుందండి. అది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే నిజామాబాద్ క్రూ కమాండర్ కల్నల్ సునీల్ అబ్రహం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 32 తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్సీసీ క్యాంపును ఆయన సందర్శించారు. క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారికి అందిస్తున్న మిలిటరీ శిక్షణతో పాటు రైఫిల్ ట్రైనింగ్, ఫీల్డ్ క్రాప్ అండ్ బాటిల్ క్రాఫ్ట్లలో శిక్షణను పరిశీలించారు. ముఖ్యంగా విద్యార్థులతో జాతీయ సమైక్యత, దేశభక్తి, రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలను వివరించడానికి ఈ క్యాంపులో ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ క్యాంప్ ను సద్వినియోగం చేసుకుని మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. The level when
का पेड़ जहाँ पे आप लोग उधर ही स्टेज पे चलिए, वहाँ पे बाइट के लिए जगह अचानक घात लगाकर हमला किया जाए। यहाँ ये हमारा जो आदिलाबाद का 32 बटालियन है, आज कैंप में कैंप ऑर्गेनाइज कर रहे, कंबाइंड एनुअल कैंप कर रहे हैं। और ये कैंप ज़रूरी होता है बच्चों को अपने एग्ज़ाम के लिए क्वालिफाई होने के लिए, जो ए सर्टिफिकेट, बी सर्टिफिकेट और सी सर्टिफिकेट एग्ज़ाम के लिए क्वालिफाई होने के लिए उनको कैंप ज़रूरी होता है। यहाँ कैंप कर्नल विकास जो सीओ है 32 बटालियन के, इनके जो वो ओवरकीप में उनके जो ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పంపిణీ చేశారు. పేద తల్లిదండ్రులకు అండగా ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచేందుకు ఇక సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని మున్సిపల్ చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జహీర్ రంజని, నాయకులు అజయ్, పవన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నూట 11 చెక్లను 1,11,00,000 చెక్లను మరి ఈ రోజు మనం పంపిణీ చేయడం జరుగుతుంది. మరి మొన్న దసరా కంటే 2 రోజుల ముందు కళ్యాణ లక్ష్మి చెక్లను దాదాపు 50 చెక్లను మనం 50 లక్షల చెక్లను మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి పంపిణీ చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు ఏదైతే మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉండడం ద్వారా మరి ఈ కార్యక్రమంలో హాజరు కాలేదు. కానీ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని ఆదివాసీ గూడాల్లో దండారి ఉత్సవాల సందడి మొదలైంది. మామిడిగూడ, లోహరా, దార్లొద్ది గ్రామాల్లో ఆదివాసీ గిరిజనులు తమ సాంప్రదాయ గుస్సాడి నృత్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలను జరుపుకుంటున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలకు అనుగుణంగా నెమలీకలతో తయారు చేసిన టోపీలు ధరించి శరీరానికి బూడిద పూసుకొని దీన్సా నృత్యాలతో రంజింపచేశారు. అక్టోబర్ 18 వరకు విజయవాడలో సిపిఐ జాతీయ మహాసభలు విజయవంతంగా జరిగాయని, లక్షలాది మంది తరలివచ్చారని ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 రోజుల పాటు అంతర్గతంగా జరిగిన సమావేశాల్లో అనేక తీర్మానాలు చేశామని తెలిపారు. విద్య, వైద్యం ప్రాథమిక హక్కుగా తీసుకురావాలని ప్రధాన డిమాండ్తో తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ నాయకులు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సగం మంది బంద్ చేస్తారు అక్కడ. ఈ సమావేశానికి లక్షలాది మంది బహిరంగ సభకు రావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా నుండి వేలాదిగా తరలిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సభ మహా ఉత్తేజంగా, ఇందులో మార్కిజమే ధ్యేయంగా అందరూ ఇవాళ వేలాది మంది తరలి రావడం, అనేక దేశాల నుండి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు కూడా 20 దేశాలు రావడం జరిగింది. చాలా పెద్ద బ్రహ్మాండంగా జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో 5 రోజుల పాటు అంతర్గత అనేక తీర్మానాలు చేయడం జరిగింది. పార్టీ ఇవాళ విద్య, వైద్యం ప్రాథమిక హక్కుగా భారతదేశంలో తీసుకురావాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. దాంట్లో కాంట్రాక్ట్ బేస్ నర్సులు కానీ, ఆశా వర్కర్ కానీ, అట్లే విద్యలో కూడా ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ తీసేసి మొత్తం పర్మనెంట్గా దేశవ్యాప్తంగా విద్యా, వైద్యం ప్రాథమిక హక్కు తీసుకొని పర్మనెంట్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ సంఘ భవనంలో మేధరి సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. అధ్యక్ష పదవి కోసం మాదస్తు లక్ష్మి, పాతకోటి విజయ్, పిల్లి మహ్యపాల్, ఊరే గణేష్ పోటీ పడగా ప్రధాన కార్యదర్శిగా మాదస్తు ఆడేలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోశాధికారిగా మాదస్తు జీవన్, పి లక్ష్మి తలపట్టారు. మేధావులు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమంలో వృద్ధులకు బెంగళూరుకు చెందిన విస్మయ గౌడ్ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదానం చేశారు. అనంతరం పండ్లతో పాటు నిత్యావసర వస్తువులను బేంపో జెడ్పీటీసీ సుధాకర్ తో కలిసి అందజేశారు. అంతకుముందు వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి తన జన్మదిన సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇందూర్పల్లి పంచాయతీ కార్యదర్శి మీనాక్షి, ఆమె కుటుంబ సభ్యులు మంగళ తదితరులు పాల్గొన్నారు. యూత్ మరి మన తల్లిదండ్రుల్ని ఎలా చూస్తున్నామో ఇక్కడ చూసినా మాకు అర్థమవుతున్నది. మరి వచ్చే తరం కూడా వారి తల్లిదండ్రుల్ని మంచిగా కాపాడి మరి మంచి చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మరి అందరు కూడా ఇట్లా వృద్ధాశ్రమంలో వారికి తోచిన కాడికి ఇలా చేస్తేనే ఇది ఒక మంచి బర్త్డేగా మనం జరుపుకుంటామని. సాయి వృద్ధాశ్రమంలో జరుపుకున్నది నాకు చాలా హ్యాపీగా ఉన్నది. దీనికంటే ముందు లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే జరుపుకున్నాను. ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇక్కడ ఈ వాల్యూ ఎంత, వీళ్ళకి మనం చేసేది ఎంత ఇంపార్టెంట్, మనం ఎవరెవరికి చెయ్యాలి, మనం సంపాదించుడే కాదు చేసుడు కూడా ఒక ప్రధాన మా లైఫ్లో అనేది ఇక్కడ వచ్చినాక నాకు అర్థమైంది. దీనికి ఎక్కువ ఇన్స్పిరేషన్ మా సుధాకర్ అంకుల్ వాళ్ళ ఇన్స్పిరేషన్ వల్లనే జరిగింది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా. సో ఈ ఇయర్ కూడా ఇక్కడే జరుపుకోవాలని నేను ఇష్టపడిన దాని కొరకే. నిర్మల్ జిల్లాలో కలకలం రేపిన కిడ్నాపర్ల ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అక్రమంగా సులభ పద్దతిలో డబ్బు సంపాదించాలన్న ఆశతో సారంగపూర్ మండలం జౌలీ గ్రామానికి చెందిన వివాహితతో కలిసి మరికొందరు ఆర్ఎంపీ వైద్యుడు రవికుమార్ ను కిడ్నాపర్లు బ్లాక్మెయిల్ చేశారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన రవికుమార్ వద్ద నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టాలని శని ఫక్కీలో ప్లాన్ చేశారు. ఇక ఆయనకు జౌలి గ్రామానికి చెందిన మహిళతో ఉన్న సంబంధాన్ని ఆసరాగా చేసుకుని కిడ్నాప్ కు పథకం వేశారు. వైద్యుడిని నిర్మల్ కు రప్పించి కిడ్నాప్ చేశారు. మొదటగా 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా చివరగా 5 లక్షలకు కుటుంబ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు 5గురు ముఠా సభ్యుల్లో 3 అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి దేశీయ పిస్టోల్, 2 తూటాలు, 5 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. పెద్దపల్లికి సంబంధించినటువంటి ఒక వ్యక్తితోటి వివాహం అనంతరం అక్కడ ఉండటం జరుగుతూ ఉన్నది. అక్కడ ఏర్పడినటువంటి పరిచయం ఆధారంగా అక్కడ పనిచేస్తున్నటువంటి స్థానిక ఆర్ఎంపీ రవికుమార్ తరచుగా ఇంటికి రావడం, కొంత ఆమె మీద ఆకర్షితులుగా ఉన్నటువంటి ఉద్దేశాన్ని గమనించినటువంటి ఈమె దసరా పండుగ కోసం ఇక్కడ బంజారా విలేజ్కు రావడం జరిగింది. దాదాపు బంధువైనటువంటి మారుతి ఇతడు మధ్యలోపల్లి గ్రామం పెద్దపల్లి మండలం జగిత్యాల వాసులు ఇతనికి చెప్పడంతో అతనిని పిలిపించి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని ఆ వెహికల్ శ్రావణ్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్, అతని ఫ్రెండ్ మారుతి ఫ్రెండ్ అయినటువంటి శ్రావణ్ ద్వారా వెహికల్ అరేంజ్ చేసుకొని అతన్ని మన వాళ్ళు దొరకబట్టి అతన్ని అరెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి నేరాలు చేయకుండా మనము చేయడం జరిగింది. దానికి ఈ సిబ్బందిని అందరిని అభినందించడం జరుగుతుంది. మనువాద భావజాలాన్ని వ్యతిరేకించాలని ప్రగతిశీల మహిళా సంఘం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో గాంధీ పార్క్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికీ 75 సంవత్సరాలు గడుస్తున్నా మహిళలపై దాడులు ఆగడం లేదని లక్ష్మి అన్నారు. ఇప్పటికీ మనువాద భావజాలం, పితృస్వామిక భావజాలం వర్తలుతుందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నంది సమత, POW జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, జిల్లా నాయకులు అంకమణి, రేష్మ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ వచ్చినప్పటి నుంచి మరి ఎక్కువైపోయాయి. మతం పేరుతోని, మనువాదం పేరుతోని మైనారిటీలను, మహిళలను అనేక మతాల అత్యాచారాలకు గురి చేస్తున్నారు. ఒకే మతము, ఒకే భాష, ఒకే చట్టమన్న ఈ బీజేపీ ప్రభుత్వం మరి మహిళలపై అనేక
ఉంటే 9 నెలల పాప నుంచి 60 ఏళ్ల ముసలి వరకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి అలాంటి మృగాలను శిక్షించకుండా ఈ ప్రభుత్వాలు కోట్ల కట్ట చూస్తే దిల్షిద్ బాను అనే మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులు 14 మందిని హత్య చేసి ఆమె 3 సంవత్సరాల పాపను కూడా. ఆదివాసుల ఆరాధ్య దైవం పద్మల పూరికాకో ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన ఉన్న పద్మల పూరికాకో ఆలయానికి ఆదివాసీ గిరిజనులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తమ ఆరాధ్య దైవానికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలోని ఏకైక ఆదివాసీ శక్తిపీఠంగా వెలుగొందుతున్న ఈ ఆలయ ప్రాంగణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుండి వేలాదిగా తరలివస్తున్న గిరిజనులు తమ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెబుతున్నారు. సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి వివిధ రకాల వంటకాలతో సహభక్తి భోజనాలు చేస్తున్నారు. ఈ నెల 23న ఆదివాసీ దర్బార్ నిర్వహిస్తున్నామని, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక స్నానపు గదులతో పాటు మరుగుదొడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. శ్రీ పద్మాల్పురి కాకో యత్మసార్ దేవస్థానము పవిత్రమైన నది ఒడ్డున వెలిసినటువంటి పురాతనమైన దేవాలయం. ఇది ఆదివాసుల పవిత్రమైన దేవాలయం. ఇది గుసాడికి పుట్టినటువంటి గుసాడి అన్ని కార్యక్రమాలు కావచ్చు. ఏ సందర్భం ఆ రోజు పద్మశ్రీ అవార్డు రావడం కూడా ఈ గుసాడి. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని హిందూ వాహిని ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గత నెల 15వ తేదీన ఎల్ఆర్ గార్డెన్ లో జరిగిన ఒక సభలో కడెం మండలం లింకాపూర్ గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి హిందూ దేవతలకు 5 చేతులు 3 చేతులు అవసరమా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సనాతనంగా వస్తున్న హిందూ ధర్మాన్ని, ఆచార వ్యవహారాలను, హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా దూషించడంపై మండిపడ్డారు. కేసు నమోదు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. జైనత్ మండలం కొరాటా చనాక బ్యారేజ్, హత్తిఘాట్ పంప్ హౌస్ పనులను ప్రాజెక్ట్ ఇంజనీర్లు కాంట్రాక్టర్తో కలిసి రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులతో పాటు కెనాల్ పనులను త్వరితగిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మహారాష్ట్ర వైపున మిగిలి ఉన్న 200 మీటర్ల సైడ్ వాల్ నిర్మాణ పనులను పూర్తి చేసి వచ్చే జూన్లో రైతులకు సాగునీరు అందించాలని తెలిపారు. ఆయన వెంట ప్రాజెక్టు ఎస్సీ రాము, కాంట్రాక్టర్ మురళీధర్ రెడ్డి, ఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పత్తి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. తెల్ల బంగారం అమ్ముకునే రైతులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీసీఐ అధికారి శ్రీనివాస్, మార్కెట్ కార్యదర్శి వెంకన్న, సర్పంచ్ మహేందర్ యాదవ్ పాల్గొన్నారు. కొన్ని రైతు వేదికల వద్ద రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. తేమ ఏ రకంగా ఉండాలి, రైతులు ఏ విధంగా మార్కెట్ యార్డుకు తీసుకొని రావాలి, దళార్ల నుంచి ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశంతో మేము ఈరోజు సుంకిడి గ్రామంలో రైతు వేదికలో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గ్రామ సర్పంచ్ గారు, ఏఓ గారు, మా సెక్రటరీ గారు, సీసీఐ అధికారి కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రైతులు మార్కెట్ యార్డుకు వచ్చేటప్పుడు 8 నుంచి 12% తేమ ఉండేటట్టు తీసుకొని వస్తే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.